సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బొత్స అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ అండి. అనిల్ గారు, నేను ఒక బిజినెస్ మ్యాగజైన్ ఒకటి చదువుతున్నప్పుడు దాంట్లో ఒక మంచి టాపిక్ ఒకటి కనిపించింది. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఇన్వెస్టింగ్కి సంబంధించి వాల్యూ ఇన్వెస్టింగ్ వర్సెస్ గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటారు. ఏంటి అసలు వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, ఇది ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎప్పుడు ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఎంచుకోవాలి? చాలా అంటే బేసిక్ క్వశ్చన్, బట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి, గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి అని అందరూ తెలుసుకోవాల్సింది. వాల్యూ ఇన్వెస్టింగ్ ఏంటంటే ఒక కంపెనీ తన ఇంట్రిన్సిక్ వాల్యూ కన్నా తక్కువ ప్రైస్లో ట్రేడ్ అవ్వడం. సో ఇంట్రిన్సిక్ వాల్యూ కుడ్ బి పిఈ రేషియోసే కానీ, ప్రైస్ టు బుక్ రేషియో దానికన్నా తక్కువ కానీ, ఆర్ డివిడెండ్ ఈల్డ్ చాలా బాగా ఉండడం కానీ, అండ్ తర్వాత ఏంటంటే ఆ సెక్టర్లో కూడా లోయెస్ట్ పీఈతో ట్రేడ్ అయ్యే స్టాక్స్ని జనరల్గా మనం ఏంటంటే వాల్యూ స్టాక్స్ అంటాం. ఎందుకంటే యాక్చువల్ వాల్యూ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, ఈవెన్ బుక్ నంబర్స్ కన్నా. సో ఇవి యూజువల్లీ ఎట్లాంటివి ఉంటాయి, ఎగ్జాంపుల్ ఇండియన్ సిచ్యువేషన్లో తీసుకుంటే పిఎస్యూ బ్యాంక్స్ కానీ ఆర్ కమోడిటీ స్టాక్స్ ఉంటాయి, అవి కూడా వాటి పిఈ నంబర్స్ కన్నా తక్కువ ఉంటాయి. అట్లాగే కొన్ని సైక్లికల్ స్టాక్స్ ఉంటాయి, ఆ సైకిల్ ఆ స్టాక్స్కి ఫేవర్ ఉండదు, అలాంటి అప్పుడు బీట్ అండ్ డౌన్ అయిపోతాయి. అవి కూడా వాల్యూ స్టాక్స్ లాగా బిహేవ్ చేస్తాయి. అవి ఆ క్యారెక్టర్. గ్రోత్కి వచ్చేసేవరకు ఆపోజిట్. ఇక్కడ ఏంటంటే ప్రైజ్ అంటే కొంచెం ప్రీమియం పే చేస్తారు ఇన్వెస్టర్స్ ఎవరైనా. ఎందుకు పే చేస్తారంటే రెవెన్యూ, హై గ్రోత్ రెవెన్యూ ఉంటుంది. హై గ్రోత్ రెవెన్యూ సైకిల్లో ఉన్న కంపెనీస్ కానీ ఇక్కడ ఏంటంటే వాల్యుయేషన్స్ ఎప్పుడు కొంచెం పీఈ కన్నా కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కానీ ఆర్ ఇయర్ ఆన్ ఇయర్ నంబర్స్ సూపర్ ఉన్నాయి, అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్లో గ్రోత్ స్టాక్స్ ఉంటాయి. సో నువ్వు గ్రోత్ స్టాక్స్ని చేంజ్ చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దాన్ని గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ అంటాము. వెరాజ్ వాల్యూ అంటేనేమో వెన్ ఇట్ ఈస్ అండర్ వాల్యూడ్, ప్రైస్ ఈజ్ వాల్యూ. సో ఇక్కడ దెన్ ఇది ఎవరికి ఎట్లాంటి టైంలో లెట్స్ సే ఈ రెండింటికి కేసెస్ ఉన్నాయి ఇండియన్ మార్కెట్లో. అంటే వాల్యూ మంచిదని చెప్పలేను, ఈ స్టైల్ మంచిదని చెప్పలేము మనం. ఎందుకంటే ఇది మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు వాల్యూ ఇన్వెస్టింగ్ ఎందుకు ఎటువంటి ఇండస్ట్రీస్లో బాగుంది అని చూసుకుంటే యూజువల్లీ పిఎస్యూ ఎనర్జీ, మొత్తం పిఎస్యూ అండి, అన్ని బ్యాంకింగ్ కానీ, ఎనర్జీ స్టాక్స్ కానీ, ఆర్ డిఫెన్స్ స్టాక్స్ కానీ అన్ని పిఎస్యూసే మళ్ళీ. ఎందుకంటే యూజువల్లీ ఇవి అగ్రెసివ్ పీఈలో ట్రేడ్ అవ్వవు. ఓకే, అండ్ బోరింగ్ అంటారు చాలామంది. ఏంటంటే వాటిలో ఇన్వెస్ట్ చేయడం ఒక బోరింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాటిది నీకు మొమెంటం ఉండదు ఆ స్టాక్స్లో, ఎక్కువగా తక్కువ మొమెంటం ఉంటుంది. యూజువల్లీ గుడ్ డివిడెండ్స్ ఇస్తాయి ఇవి. సో ఇట్లాంటి డివిడెండ్ ఈల్డ్ ఎఫిషియెంట్గా ఉంటుంది, బాగా ఉంటుంది. అండ్ ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే ఫ్లో అవుతాయి కానీ తక్కువ ఫ్లో అవుతాయి. సో ఇది వీటికి వాల్యూ సైడ్. ఇప్పుడు నువ్వు గ్రోత్ స్టైల్ చూద్దాం. గ్రోత్ స్టైల్లో చూసుకుంటే ఇక్కడ యూజువల్లీ ఏంటంటే 15-20% ఇయర్ ఆన్ ఇయర్ మినిమం, కొన్నిసార్లు ఇంకా ఎక్కువ గ్రో అవుతాయి. అండ్ దట్స్ వై దే ఆర్ యూజువల్లీ డార్లింగ్స్ అనమాట. ఇది రెగ్యులర్ ఇన్వెస్టర్స్కి కూడా, ఫండ్ హౌసెస్ కూడా. ఎందుకంటే పిఈ ఫాస్ట్గా పెరుగుతుంది, వాళ్ళు అనుకున్న రిటర్న్స్ ఫాస్ట్గా వస్తాయి. సో నువ్వు రిస్క్ తీసుకుంటావు, రిటర్న్స్ కూడా అట్లాగే జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు అడిగిన మేజర్ క్వశ్చన్, ఇది ఎవరికి, ఎట్లాంటి టైంలో ఎవరికని. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్రోత్ ఇన్వెస్టింగ్ ఎవరికంటే సంబడి హూజ్ యంగర్, ప్రాబ్లీ 20 నుంచి 35 ఆర్ లెస్ దెన్ 40 వాళ్ళకి యూజువల్లీ గ్రోత్ సైకిల్, గ్రోత్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఈజ్ వెరీ గుడ్. రీజన్ ఏంటంటే ఇక్కడ నువ్వు ఇంకా ఎర్న్ చేస్తున్నావు, ఎర్న్ చేసే టైం చాలా సంవత్సరాలు ఉంది నీకు. అందుకోసం ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి, 70%, 60-70% గ్రోత్ స్టైల్ స్టాక్స్ని, ఒక 30% వరకు వాల్యూ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాల్యూ ఏంటంటే వాల్యూ స్టాక్స్ ఎప్పుడో ఒకప్పుడు సడన్గా రియలైజ్ అవుతాయి, మార్కెట్ పెరుగుతుంది అనమాట. బట్ అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు.
ఓకే. బట్ డివిడెండ్స్ కానీ కన్సిస్టెంట్‌గా 8%, 10%, 12 గ్రోత్ కూడా 12%, 13% అంతే గ్రో అవుతుంది. బట్ ఇట్ డస్. వెరాజ్ మిడ్ కెరియర్ వచ్చేసాము. వచ్చినప్పుడు ఏంటంటే 50-50 బ్లెండ్. 50 వాల్యూ, 50 గ్రోత్. సైమల్టేనియస్‌గా నువ్వు ఇంకా రిటైర్మెంట్ దగ్గరకు వస్తున్నావు. 50s ప్లస్ వచ్చారు మీరు రిటైర్మెంట్ దగ్గర. అప్పుడు ఏంటంటే 70% వాల్యూ ఇన్వెస్టింగ్ సైడ్ వెళ్ళి ఓన్లీ 30% గ్రోత్ వైపు వెళ్ళాలి. అండ్ ఇప్పుడు పోనీ ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే డేటా కూడా ఉంది. మనం చూసుకుంటే హిస్టారికల్లీ ఒక 5 ఇయర్స్ చూసుకున్నా ఎట్లా 2000 నుంచి 2005 వరకు, 2006 నుంచి 2010 వరకు, అట్లాగే 10-15, 15-20, 20 నుంచి 25, 26 చూసుకుంటే ఇది 5 ఇయర్స్ బ్లాక్లో నువ్వు కంపేర్ చేసుకున్నా సరే వాల్యూ ఇన్వెస్టింగ్ నుంచి వచ్చిన రిటర్న్ 18.4 CAGR ఉంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. గ్రోత్ది 16.1% ఉంది ఇవాళ. ఇది ఓవర్ దిస్ మెనీ ఇయర్స్. అండ్ విత్ ఇన్ 5 ఇయర్స్ చూసుకున్నా కానీ 3 times అంటే ఈ 5 అంటే టోటల్ 20 ఇయర్స్లో 3 5 ఇయర్ బ్లాక్స్లో గ్రోత్ ఈజ్ పర్ఫార్మ్డ్ బెటర్. ఒక్కసారి మాత్రం వాల్యూ చేసింది. బట్ హిస్టారికల్లీ చూసుకుంటే మాత్రం CAGR వాల్యూ ఇన్వెస్టింగ్ ఎస్పెషల్లీ ఇండియాలో 18.4 ఇచ్చింది. అదే గ్రోత్ మాత్రం ఓన్లీ 16 ఇచ్చింది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ 13.8 ఇచ్చింది ఈ 26 ఇయర్స్ టైంలో. సో మోరల్లెస్ స్మాల్ డిఫరెన్స్ ఉంది దానికి దీనికి, గ్రోత్ ఇన్వెస్టింగ్కి వాల్యూ ఇన్వెస్టింగ్కి. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అందుకే చివరికి వచ్చేది ఏమవుతుందంటే మనము మన ఓన్ రిస్క్ ప్రొఫైలింగ్ బట్టి మనం చూస్ చేసుకోవాలి వాల్యూ గ్రోతా ఆర్ మన ఏజ్ని బట్టి చూస్ చేసుకోవాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది మార్కెట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ ఎక్స్పాన్షన్ అగ్రెసివ్గా మార్కెట్లు ఉన్నాయి. ఆ టైంలో గ్రోత్ స్టైల్ ఈజ్ బెటర్ బికాజ్ అక్కడ నీకు గ్రోత్ షూర్లీ గివ్స్ యూ గుడ్ రిటర్న్స్. ఎక్స్పాన్షన్ టైంలో మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ మన లాస్ట్ 2-3 quarters వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చాయి. అర్నింగ్స్ బాగా ఉన్నాయి. ఇప్పుడు కూడా యుద్ధం ఆగిపోతే మళ్ళీ గ్రోత్ ఫేజ్లో ఎక్స్పాన్షన్ ఫేజ్లోకి వెళ్తాం. అప్పుడు గ్రోత్ స్టైల్ ఈజ్ బెటర్. దాని తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతుంటుంది. స్లో డౌన్ అప్పుడు ఏంటి, అప్పుడు క్వాలిటీ విన్స్ ఓవర్ ద అంటే క్వాలిటీ స్టాక్స్. అట్లాంటి టైంలో ఇట్స్ అ కాంబినేషన్ అవసరం. వాల్యూ కొన్ని అవి పిక్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోలో, సగం అవి ఉండాలి, సగం గ్రోత్ ఉండాలి. ఇక్కడ యూజువల్లీ ఏమవుతుంది, ఐటీ స్టాక్స్, ఫార్మా స్టాక్స్ ఇట్లాంటివి షైన్ అవుతాయి డ్యూరింగ్ స్లో డౌన్ ఫేజ్లో. అట్లా కాకుండా కంట్రాక్షన్ అంటే మార్కెట్ ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఎక్స్పాన్షన్కి ఆపోజిట్ కాంట్రాక్షన్. ఆ టైంలో పక్కా వాల్యూ స్టాక్సే మంచిగా పర్ఫామ్ చేస్తాయి. PSU స్టాక్స్ మీరు చూస్తే లాస్ట్ ఇయర్ మార్కెట్స్ వర్ నాట్ డూయింగ్ గుడ్. FIIs అన్నీ పోతూ ఉండే. ఆ టైంలో మీరు చూస్తే అన్ని PSU స్టాక్స్ డిడ్ వండర్ఫుల్. BHEL నుంచి, బ్యాంకింగ్ నుంచి, ఎనర్జీ నుంచి, కోల్ ఇండియా నుంచి అన్నీ మీరు ఏసి చూసుకున్నా అన్నీ బాగా పర్ఫామ్ చేసాయి ఆ టైంలో. అది కాంట్రాక్షన్ ఫేజ్. అప్పుడు వాల్యూ డామినేట్ చేస్తుంది. మనము అందుకే లాస్ట్ వచ్చేసి రికవరీ ఫేజ్ ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ కాంబినేషన్ అనమాట. సో యాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలో మాత్రం ఇట్ ఈస్ బెటర్ టు బీ కాంబినేషన్ ఉండాలి. ఫేస్ ఆఫ్ ద మార్కెట్ని బట్టి, మార్కెట్ సైకిల్ని బట్టి ఎక్స్పాన్షన్ మోడ్లో గో టువర్డ్స్ గ్రోత్. మార్కెట్ కంట్రాక్షన్ ఉంది, పరిస్థితులు బాగాలేనప్పుడు వాల్యూ సైడ్ వెళ్తే నీకు బాగుంటుంది. ఏదైనా మధ్యలో రికవరీ ఫేజ్లో ఉంటే మాత్రం కాంబినేషన్ ఆఫ్ 50-50, 60-40 గ్రోత్ 60-40 వాల్యూ చేసుకోవడం బెటర్. సో ఇట్ ఈస్ బెటర్ నాట్ టు చూస్ వన్. ఇట్ ఈస్ బెటర్ టు చూస్ ఎ కాంబినేషన్ ఆఫ్ దట్ స్టైల్. నీ పోర్ట్ఫోలియోలో 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయనుకోండి, X portion గ్రోత్కి, X portion వాల్యూకి ఇవ్వండి. దట్ వే యూ విల్ డైవర్సిఫై అండ్ ఎట్ ద సేమ్ టైం ఇవి పర్ఫామ్ చేస్తే ఇక్కడ నుంచి ఇవి చేసుకొని మోడరేట్ మీరు కంపల్సరీ నిఫ్టీ బీట్ చేసే రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ గురించి, గ్రోత్ ఇన్వెస్టింగ్ గురించి. సో నేను ఏదో ఒకటి చేయమనను. ఇది వేరే కంట్రీలో ఏంటంటే నువ్వు పిక్ చేసుకొని చేస్తే రివార్డ్ అట్లాగే ఉంది. బట్ నేను 26 ఇయర్స్ డేటా చెప్పాను ఇప్పుడు మీకు. 26 ఇయర్స్ డేటాలో డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ 1%. ఓకే. సో నువ్వు కష్టపడి ఒకటే దానికి స్టిక్ అయినా ఆర్ అటుపక్కన స్టిక్ అయినా వచ్చేది సేమ్ అయినప్పుడు కాంబినేషన్ వాడుకుంటే మంచిది. స్టేబుల్గా ఉంటుంది పోర్ట్ఫోలియో, రిటర్న్స్ కూడా ప్రెడిక్టబుల్ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రీసెంట్గా బిజినెస్ ఆర్టికల్లో నేను చదివిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో వాల్యూ ఇన్వెస్టింగ్ వర్సెస్ గ్రోత్ ఇన్వెస్టింగ్ గురించి చాలా చక్కగా తెలియజేశారని మీదైన స్టైల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.